టిప్పర్ లారీ వెళ్ళి స్కూటర్ గుద్దితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది నేను గుద్దితే. మా రేపు సలా రీజు తినేసినాక ఫోన్ టికెట్ బుక్ చేసుకున్నాం. సో బుక్ చేసుకున్నా. సో టికెట్ బుక్ చేసుకున్నాం, ఇంకా బుక్ అయింది. సో రేపు సలా రీజు పోవాలి. సో చాలా ఎగ్జామ్ పెట్టి ఉన్నా, పోవాలి. ఇంకా అలా వీడియో తీయాలి. సో ఇంకా మనం పనుకున్నాం. నిద్ర బలం వస్తుంది, ఇంకా నిద్రపో మనం. అల్లారం పెట్టుకోవాలి. అలా మర్చిపోయినా అల్లారం, మన అలాగే అల్లారం పెట్టుకోవాలి. వచ్చి అల్లారం పెట్టుకోవాలి. సో సో అలా పెట్టుకున్నాం. సో ఇప్పుడు 6కి కదా అల్లారం. సో 6కి వేసేసి తొందరగా పోవాలి. ఇక మనం పనుకోవాలి. ఏందా శబ్దం? ఓ ఓ అయిందే. సరే ఇంకా అమ్మ ఆరైంది. ఈరోజు ఫ్రైడే కదా. ఈరోజు ఫ్రైడే అనుకుంటా, చూద్దాం. ఫ్రైడే కదా, ఫ్రైడే. టిఫిన్ ఆడదాం. సరే అమ్మ వేస్తానే, అమ్మ కుందేమో చూడాలి. ఈమె పొద్దు లేసాం చేదో పని చేసుకుంటుంటా. వచ్చి చెప్పరా ఏంటి టిఫిన్ చేస్తావా? సార్ టిఫిన్ చేద్దాం. డబ్బులు నేను ఇక్కడ నా కొత్త పోయింది. అసలు ఇప్పుడు నీ మీద ఎప్పుడు నీ మీద అసలు నా కొత్త పోయింది. సరే పో టిఫిన్ చెప్పాం. పో ఏదా లేచినావు 6కి పీపులంట. లే సరే మర్చిపోయాను. పో టిఫిన్ చెప్పు. ఇంకేం లేవు, వస్తువు ఏమో. సరే పోయి తేపో టిఫిన్. టిఫిన్ తెచ్చినాక తిరిగి పోగా వచ్చేదిగా వీకెండ్. అరే సినిమా ప్రతి వారం ఒక్క రోజు వెళ్ళిపోతాడు సినిమా. చి ఏ పిచ్చాడు వీడికి, సినిమా పిచ్చి ఎక్కువైంది వీడికి. ఈ కొడుకులు అయితే చి అమ్మా నేను టిఫిన్ చేస్తా, నువ్వేం భయపడకు. ఏందమ్మా గుత్తాలు ఉంది, గుర్తు మారిందే? సరే టిఫిన్ 6కి లేచినట్టే సినిమా పోవానికే. వీకెండ్ వచ్చింది కదా, ఫ్రైడే కదా, సినిమా పోవద్దు. ప్రభాస్ సినిమా. సరే ఎప్పుడు చూసినా తొందర వేసినా అంతేతావు, లేట్ చేస్తా ఏటావా నువ్వు? సరే పోతాడే టిఫిన్ చేస్తాడే. ఎప్పుడంతే ఈ మాస్, ఎప్పుడంతే, ఎప్పుడు చూసినా ఇస్తా అంటావు. సరే పోయి టిఫిన్ తెచ్చుకునే. ఇంకా జస్ట్ ఇదే మమ్స్ థింగ్స్. సో వచ్చేసిన ఇంకా టిఫిన్ పోనీకే వచ్చేసిన మార్నింగ్. సో ఫ్రెష్ ఉంది, మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. సో ఇక పోదాం. వచ్చేసిన గైస్ టిఫిన్ సెంటర్. ఇదే మా రెగ్యులర్ టిఫిన్ సెంటర్, తెలుసుగా. డైలీ వీలాగ్ చూసే వరకు తెలుస్తుంది. ఇక్కడైతే నాకు బోండా ఇడ్లీ బరోటా వేసి చూడాలి ఇంటికి వెళ్తుంది. సో బాగుంటుంది. సో ఇంకా పాసి కట్టుకున్నా. ఇంకా వచ్చేసినాం గైస్ ఇంటికి. ఇంకా ఇంటికి పోయి మంచిగా తిని ఇడ్లీ కూడా అయితే బోండా తిని ఇంకా మనం సినిమా పోవాలి. సో ఇంకా తొందరగా టైంలో నేను ఇప్పుడే 8:30 అయింది. టిఫిన్ సెంటర్ కదా, ఇంకా ఇప్పుడు ఇంటికి వచ్చిన 9 అవుతుంది ఏమో, 8:30 అయింది కానీ. సో ఇంకా తొందర పోదాం పైకి. చాలా స్లో అవుతుంది గ్యాస్, ఇది చాలా స్లో. ఇంకా మా ఇంటికి వచ్చేసిన గ్యాస్. సో ఇంకా రూమ్కి పోదాం. సో గ్యాస్ వచ్చిన ఇంక ఇంటికి. సో ఇంటికి పోవాలి. సో ఇంటికి పోయి టిఫిన్ తినేసి ఇంకా మనం సినిమా పోదాం. తెలుసుగా తమిళ విషయం తిట్టాలి సలార్ ప్రభాస్ మాన్య. సో ఇంకా మనం టిఫిన్ తిని కాదు కూర్చొని ఇంకా 8:30 అయింది. సో 10:30కి నాకు షో ఉంది. సో ఇంకా 9:30 పోదాం, చాలా టైం ఉంది. సో ఇంకా పోయి ఇంకా మనం సెలబ్రేట్ చేసుకున్నాం ప్రభాస్ మాన్య. ఓకేనా? సో టిఫిన్ చేసి మళ్ళీ వస్తా. ఓకేనా? బాయ్. Few moments later. సో గైస్ తినేసిన, ఇంకా బ్యాక్గ్రౌండ్లో టీవీ వస్తారా. సో ఇంకా 9-10 అయింది. ఇంకా పోదామా? సో గో టు మూవీ థియేటర్. సో గైస్ ఇప్పుడే డోర్ వేసినాం. ఇంకా చూడండి సన్నీ ఉంది మార్నింగ్. సో చూడండి అయితే సూర్యుడు ఉండడం
సూర్యుడు బాగుంటాడు. సో ఇంకా మనం గేట్ వేసిపోదాం. ఇంకా మనం పోవాల్సినకి లేట్ అయితే తొందర పోవాలి. సో ఇంకా గేట్ వేసినాం. సో ఇంకా తొందర పోవాలి. సో ఇంకా కిందికి వచ్చేసినాం గైస్. సో లిఫ్ట్ చేసి తొందర పోవాలి. మళ్ళీ ఆటో దొరకదు గైస్. ఇంకా తొందర పోతే 10:30 షో, అందుకే తొందర పోవాలి. సో వచ్చేసినాం రోడ్డు కూడా చూడండి. సో ఇక పోదాం. సో ఎవరు లేరు, ఇంత ప్రశాంతంగా ఉండవు. సో గైస్ వచ్చేసాం మన ఆటో స్టాండ్కి. రెగ్యులర్ ఇదే ఆటో స్టాండ్ ఎక్కుతాయి జేఎన్టీ. సో ఓకేనా గైస్, చూడండి ఎరక ఉంది. ముందుకు వచ్చిన ఆటో డ్రైవర్ ఉందా, ఎందుకంటే ఎందుకన్నా జస్ట్ రిస్క్గా అమ్మాయిలో ఉన్నారు, అందుకే సారీ గైస్, అందుకే ఉంటుంది. సో వచ్చేసిన గైస్ చూడండి విశ్వనాథ్ ఫుల్ ట్రాఫిక్ అండి. చూడండి ఫుల్ ట్రాఫిక్. సో వచ్చేసినాం గదిలోకి. ఇంకా శోభావతి థియేటర్ కూడా కూర్చున్నట్టు కొత్త థియేటర్ అది చెప్పిన కొత్త థియేటర్ అనుకుంటా. సో చూద్దాం. సో ఇంకా ఎట్టే లోపలికి. సో లోపల ఎట్టే గైస్ ఎంతమంది గైస్ చూడండి, ఎంతమంది చూడండి పోస్టర్స్, ఇంతమంది ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ గారు. సో ఇంకా లోపలికి వచ్చేసినాం. కట్అవుట్ చూడండి గైస్, కట్అవుట్కి యాస్ ఆఫ్. సో ఇంకా లోపల పోయి చూద్దాం. బస్ సినిమా స్టార్ట్ కాలే. సో ఎవరో జెండా పట్టుకుంది ఇక్కడ. సో ప్రభాస్ అనుకుంటా. సో ఇంకా సినిమా కూడా స్టార్ట్ కాలే. సో అప్పుడే అందరూ వచ్చేసారు, కానీ ఇక సేమ్ సర్లే అవి విన్నారు గైస్. బాబా ఇంకా సినిమా స్టార్ట్ అయ్యి చూడండి. సో ఇటు సినిమా అయిపోయింది, ఒక టపాగా పిలుస్తారు. అటు అనుకునే ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నా. ఇక వచ్చి చూస్తే ప్రభాస్ ఫ్యాన్సే, నాకు తెలుసు ప్రభాస్ ఫ్యాన్సే పండగ చేసుకుంటారు. ఇక పండగే పండగ. ప్రభాస్ ఫ్యాన్స్ చూడండి, పండగే పండగ. మన ప్రభాస్ గారికి ఆఫ్టర్ కంబ్యాక్ ఆల్మోస్ట్ తర్వాత ఈ లెవెల్ కంబ్యాక్ ఎవరు ఇయర్ అంటే ఇస్తారు అనుకోని కొంతమంది ఇయర్ కానీ ప్రభాస్ గారు ఇచ్చే చూడు సూపర్ సూపర్ సూపర్. ప్రభాస్ గారికి ఒక యాడ్స్ ఆఫ్. కట్అవుట్కి అమ్మ టైంలో చూస్తారు. కట్అవుట్కి మనం షేక్ అవ్వాలి, బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాలి. చూడండి బాబా థియేటర్లో అందరూ వచ్చారు. సో యాడ్స్ ఆఫ్ టు ప్రభాస్ గారు ఆఫ్టర్ కంబ్యాక్. సూపర్ కంబ్యాక్ సార్, సూపర్. అయితే చూడండి ఆయన పెద్ద డయట్ ఫ్యాన్ అనుకుంటా ప్రభాస్ గారికి. చూడండి అబ్బా అబ్బా హారతి ఇస్తున్నారు, ఆయన ఇది పుచ్చకాయ చేస్తున్నారు. అబ్బా ఈ లెవెల్ డయట్ ఫ్యాన్ ఎక్కడ చూడరా స్వామి. అట ఇప్పుడు బ్రో సినిమాకి చూసిన పవన్ కళ్యాణ్ గారికి, ఇప్పుడు ప్రభాస్ గారికి. సో ఈ పే అయినా పే అని అక్షరంతో పెట్టుకున్న వారికి ఏమన్నా లక్ ఉంటుందో, అందుకేమో అప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రభాస్ గారు. సో ఏమో బాబా ఫ్యాన్స్ పండగట్టే ఇంతే ఉంటుంది మినిమం. ప్రభాస్ గారికి ఫ్యాన్స్ అంటే ఉంటారు. టపాకా వెళ్ళిపోయి చూడండి బాబా. ఇదిరా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అంటే ఎట్లా ఉంటారు, డైరెక్ట్ ఫ్యాన్స్ అంటే ఎలా ఉండాలా. బాబు సూపర్గా సూపర్. ఆ లేడీకి ఒక లేడీ చూసినాక ఒక పక్కన చూడండి డైరెక్ట్ క్యారెక్టర్ తీసుకుని. ఆ లేడీ కూడా డైరెక్ట్ ఫ్యాన్స్ డైరెక్ట్ ఫ్యాను. బాబా ఆ లేడీకి అప్రిషియేట్, ఎందుకంటే ఆమె అంత అడే షీఈస్ ఉమెన్. అందుకే ఆ ఉమెన్ అయినా మెన్లాగా బిహేవ్ చేసింది. అంటే డైరెక్ట్ ఫ్యాన్ ప్రభాస్ గారు అంటే సూపర్ సూపర్ గ్యాస్. రేట్ కూడా బాబా ఇంత ధైర్యం పెట్టుకున్న పైన అంత ధైర్యం మనకి లేదు. ఆ ధైర్యం మనకు వచ్చిట్టేనా సూపర్ ఉండు. చూడ పోస్టర్
సూపర్. ఇంత డ్యాన్స్ అనేసి ఎక్కడ దొరకదు. బాబా నెక్స్ట్ సినిమా ఇంకా డ్యాన్స్ వస్తుంది. చూడ పాలాభిషేకం పెరుగు అభిషేకం చేశారు చూడండి. అబ్బాబ్బా సూపర్. మళ్ళీ ఇంకోసారి టప్పకాయ చూడండి టప్పకాయ. సో అబ్బా డైర్ ఫ్యాన్స్ వీళ్ళంతా డైర్ ఫ్యాన్స్ చూడండి. అబ్బా సూపర్ గ్యాస్. కొబ్బరికాయ మళ్ళీ కొడతారు కొబ్బరికాయ ఇక్కడ. సో దండ వేస్తారు కదా, దండ కూడా వేస్తారు చూడండి. ఓకే సో కొబ్బరి కొడుతున్నారు. కొబ్బరికాయతో కూడా దిష్టి చేస్తారు. అదే హారతి ఎలా ఇస్తారు. సారీ చూడండి హారతి ఇచ్చి చూడండి కొట్టు. అది డైర్ ఫ్యాన్స్ చూడండి. బాబా ఈమెకి అప్రిషియేట్. బాబా సూపర్ అక్క, నువ్వు సూపర్ అక్క. డైర్ ఫ్యాన్ అంటే ఉంటాను మినిమం ఉంటున్నా. బాబా సూపర్. దండేసి చూసిన దండ. సో అట్టగా ఇది చేసారు. బాబా సూపర్. ఇప్పుడు మళ్ళీ పాలాభిషేకం పెరుగు అభిషేకం చూడండి. పెరుగు చేస్తారు పాలాభిషేకం. డైర్ ఫ్యాన్స్ అంటే మినిమం ఇటు అనాలా. సూపర్ గైస్. డైర్ ఫ్యాన్స్ అంటే నిరూపించుకున్నాం మీరే. సూపర్. సో చూసి బోర్ కొట్టింది, పోవాలి టైం లేదు. మధ్యాహ్నం గ్యాస్ 2 అయింది. చూసిన 2 hours 52 minutes కదా సినిమా డ్యూరేషన్కి. టైం లేట్ అయింది. అక్కడే 2:30 ఇంకా 3 అవుతుంది. సో తొందరగా పోయి 2:30 అవుతుంది ఇప్పుడు. మనకి పోయి వెగ్గాస్ తెచ్చుకోవాలి. మధ్యాహ్నం అయితే చూడాలి ఫండింగ్ ఉంది. ఇక పోయి వచ్చేసిన ఫాస్ట్ ఫుడ్కి. ఇక మన దగ్గర ఉన్న ఫాస్ట్ ఫుడే. సో ఇక ఫాస్ట్ ఫుడ్ పాస్ చేసుకొని వద్దు. సో పాస్ చేసుకుని గ్యాస్. ఎందుకంటే నువ్వు ఇంట్రోవేట్ అంటే బయటకు లేరు. మా అమ్మాయికి నాకు ఇక చూడండి ఎవ్వరు లేరు. సో అన్ని ఇక వచ్చేస్తాను ఇంటికి. పోయింది అరిసేసి చూడని తెచ్చుకున్నా. మధ్యాహ్నం కదా, మధ్యాహ్నం 2:30 అయింది. సో తినేసి ఇక పనుకుంటా రివ్యూ చెప్తాను. ఓకేనా, లెట్స్ గో టు హౌస్. సో గైస్ ఇంటికి వచ్చేసిన లోపల పోయినాక మాట్లాడుకోం. ఓకేనా, ఓకే లెట్స్ గో టు రూమ్. సో గైస్ ఫైనలీ రూమ్కి వచ్చేసిన. ఇక ఫ్రెష్ అప్ అయినా, కొత్త బట్ట వేసుకునే. సో హౌస్ ద మూవీ గైస్. నాకైతే బాగుంది, సూపర్. నేను 5కి 4 ఇస్తా అంతే. కొంచెం ల్యాగ్ ఉంది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ కూడా కొంచెం ల్యాగ్ ఉంది. కానీ ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది. సెకండ్ హాఫ్లో ఉంటుంది ఇంకా ఫైట్ సీన్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది గాయస్. సూపర్ ఉంటుంది. బాబా సూపర్ అంటే సూపర్. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఓకే నచ్చింది. కేజీఎఫ్ లెవెల్ కాకపోయినా ఓకే. సల్లార్ అంటే సల్లార్, ఒక డిఫరెంట్ మూవీ స్టోరీ. కేజీఎఫ్ అందరు కేజీఎఫ్ పార్ట్ 3 లింక్ చేస్తా, పార్ట్ 2 లింక్ చేస్తా కాదు. వేరే స్టోరీ, వేరే సో వేరే వాళ్ళ స్టోరీ అంటే వేరే ట్రైబ్ ఉంది కదా, చెప్పొద్దు కానీ. సో స్టోరీ. సో అలాగే ఆఫ్టర్ ఆది పురుష్ ఫ్లాప్, ఇప్పుడు సల్లార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిరు మన ప్రభాస్ గారు. కంబ్యాక్ అంటే అలా గట్టి కొట్టారు కంబ్యాక్. ప్రభాస్ గారు ఎవరైనా ఏ హీరో అయినా సరే కంబ్యాక్ అంటే ఇలా ఉండాలా. కంబ్యాక్. సో ప్రభాస్ గారు కంబ్యాక్ బాగుంది. టైంలో చూంటారు. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. షార్ట్ పెడతా, షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను చూడండి. ఈ వీడియోని ఫుల్ వీడియోలో షార్ట్ కొడతా, షార్ట్ సీన్ ఉంటాయి పెడతా. సో డోంట్ మిస్ ఇట్. సో ఇంకేంది సబ్స్క్రైబ్ చేసుకొని. సో ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై గైస్. మీకు నచ్చిందా లేదా నాకు సంబంధాలు అంటే మూవీ గురించి నా అంటే నాకు సంబంధం ఉంది. మూవీ గురించి మీ ఇష్టం, మీరు చూసే చూడండి. నాకైతే బాగుంది. ఈ వీకెండ్ ఇదే పోవచ్చు, సలార్కే పోవచ్చు వీకెండ్, మీ ఇష్టం. సో ఐ లైక్ ఇట్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బై గైస్. Later that night. సో గైస్ రాత్రి మళ్ళీ వీడియో పెట్టింది. ఎందుకంటే ఇంకా మార్నింగ్ చూసినాక ఆ ఆకలి తీరింది. ఇంకా పొట్టలో ఆకలి అయిపోయింది సినిమా చూసినాక. ఇక తెలాది మొత్తం ఇంకా బేకరీకి పోయి అది పఫ్ ఒక కేక్ తిన్నా గైస్. జస్ట్గా ఇంటర్వ్యూట్. సో ఇంకా పార్సల్ చేసుకొని ఇంకో ఇప్పుడే చూడండి గ్యాస్ చూపిస్తారు చూడండి. సో ఇంకా చూడండి తీసుకున్నా. ఇంకా ఇంటికి వచ్చేసిన ఇంకా ఇంటికి పోయినాక తిన్నాం. ఓకేనా. సో బాయ్ బాయ్. बाय बाय, टाटा, गुड बाय, गया.